నమస్కారం. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ని తీసుకున్నాం. మన దేశంలో ఎంతో పాపులర్ అయిన రాఖీ లేదా రక్షాబంధన్ పండుగను క్రైస్తవ దైవశాస్త్ర కోణంలో విశ్లేషించిన ఒక సోర్స్ గురించి ఈ ఎక్స్ప్లెయినర్లో వివరంగా మాట్లాడుకోబోతున్నాం. అసలు సంస్కృతి, పురాణాలు, దైవశాస్త్రం ఈ మూడు ఎక్కడ కలుస్తాయి? ఒక పర్టిక్యులర్ విశ్వాస కోణం నుండి ఈ పండుగను ఎలా చూస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 విషయాలను కవర్ చేయబోతున్నాం. ముందుగా రాఖీ గురించిన చర్చ, ఆ తర్వాత దీని పౌరాణిక మూలాలు, నేటి సమాజంలో ఇది ఎలా ఆచరించబడుతోంది, దీనిపై బైబిల్ దృక్కోణం ఏమిటి, అలాగే లేఖనాల్లో ఉన్న హెచ్చరికలు ఏంటి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. ముందుగా మొదటి విభాగం, అసలు ఈ రాఖీ పండుగ చుట్టూ జరుగుతున్న చర్చేంటో చూద్దాం. ఇక్కడ అందరి మదిలో మెదిలే ఒకే ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఏంటంటే, అసలు క్రైస్తవులు రాఖీ పండుగను జరుపుకోవచ్చా? రాఖీ అనేది అధికారికంగా క్రైస్తవ పండుగ కాదు, కానీ మన చుట్టూ ఉన్న సమాజంలో ఇదొక పెద్ద కల్చరల్ ఈవెంట్. అందుకే చాలామంది దీన్ని అనధికారికంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే విశ్వాసపరంగా చూస్తే ఇలా చేయడం కరెక్టేనా? ఈ సోర్స్ ప్రధానంగా ఈ ప్రశ్నకే సమాధానం వెతికే ప్రయత్నం చేసింది. సరే, రెండవ విభాగానికి వస్తే అసలు ఈ పండుగకున్న పౌరాణిక మూలాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పండుగ వెనుక శ్రీకృష్ణుడికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ కథ ఉందని ఈ మూలం వివరిస్తోంది. కథ ఏంటంటే, కృష్ణుడి మేనత్తకు శిశుపాలుడు అనే వికృతమైన బాలుడు పుడతాడు. అప్పుడు ఒక ఆకాశవాణి వినిపిస్తోంది, ఈ బాలుడిని ఎవరైతే ఎత్తుకున్నప్పుడు అతడు మామూలు రూపానికి వస్తాడో అతని చేతిలోనే ఈ బాలుడికి మరణం రాసిపెట్టి ఉందని. కృష్ణుడు ఎత్తుకోగానే ఆ బాలుడు బాగుపడతాడు. దాంతో భయపడిన మేనత్త తన కొడుకును చంపవద్దని బతిమాలుకుంటుంది. అప్పుడు కృష్ణుడు శిశుపాలుడు చేసే 100 తప్పుల వరకు తాను క్షమిస్తానని మాటిస్తాడు. కాలక్రమంలో ఆ శిశుపాలుడు రాజవుతాడో. ఒకరోజు నిండు సభలో కృష్ణుని దారుణంగా అవమానిస్తాడు. ఆ 100 తప్పులు నిండిపోవడంతో కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. శిశుపాలుడి తల తెగిపోతుంది. కాని ఈ క్రమంలో కృష్ణుడి వేలు కూడా తెగి రక్తం వస్తుంది. అప్పుడు అక్కడే ఉన్న ద్రౌపది ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే తన చీర కొంగును చించి కృష్ణుడి వేలికి కట్టుకడుతుంది. ఇక్కడే అసలైన పాయింట్ ఉంది. ఆ పౌరాణిక సంఘటన నుండే ఈ రక్షాబంధన్ లేదా రాఖీ అనే కాన్సెప్ట్ పుట్టిందని ఈ సోర్స్ చెప్తోంది. ద్రౌపది చేసిన సాయానికి కృష్ణుడు మురిసిపోయి ఆమెకు ఏ కష్టమొచ్చినా తాను అండగా ఉంటానని రక్షణగా మాట ఇస్తాడు. ఆనాటి నుండే అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు ఒకరికొకరు తోడుంటామనే భరోసా ఇచ్చుకుంటూ ఈ రక్షాబంధన్ జరుపుకుంటున్నారు. పేర్లోనే ఉంది కదా, రక్షాబంధన్ అంటేనే రక్షణను ఇచ్చే ఒక బంధమని అర్థం. ఇప్పుడు ముచ్చటగా మూడవ విభాగంలోకి వెళదాం. ఆధునిక కాలంలో ఈ పండుగ ఆచరణ ఎలా ఉందో చూద్దాం. ఒకసారి నేటి కల్చర్ని నిజమైన ప్రేమతో పోల్చి చూస్తే ఈ మూలం ఒక ప్రశ్న లేవనెత్తుతోంది. నేటి సమాజంలో రాఖీ పండగ ఎలా మారిపోయింది? కేవలం దారాలు, పువ్వులు, బహుమతులతో ఒకే ఒక రోజు సెలబ్రేషన్లా అయిపోయింది కదా. కానీ నిజమైన తోబుట్టువుల ప్రేమ అంటే ఒకరోజు దారం కట్టించుకోవడమో, ఫోటోలు దిగడమో కాదు. అది జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉండటం, కష్ట సుఖాల్లో రక్షణగా నిలబడటం. ఈ భౌతికవాద ఆచరణను విమర్శిస్తూ ప్రేమను ఒకరోజుకే పరిమితం చెయ్యకూడదని ఈ సోర్స్ గట్టిగా నొక్కి చెబుతోంది. ఇక 4వ విభాగం, అసలు దీనిపై బైబిల్ దృక్కోణమేంటి, దైవశాస్త్ర విమర్శ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే దైవశాస్త్ర వాదనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఈ సోర్స్ స్పష్టంగా వాదించేదేంటంటే, ఈ పండగకు క్రైస్తవేతర, ప్యాగన్ అంటే అన్య దేవతల సాంప్రదాయాల్లో మూలాలున్నాయి. బైబిల్లో చూస్తే ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వచ్చిన ఇజ్రాయేలీలకు దేవుడు ఒక మాట చెప్తాడు. ఆ దేశపు ఆచారాలను మళ్లీ పాటించవద్దని ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తాడు. సరిగ్గా అలాగే నేటి విశ్వాసులు కూడా పాపపు లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్లీ ఇలాంటి అన్య ఆచారాల వైపు ఆకర్షితులు కాకూడదని ఈ మూలం వివరిస్తోంది. ఇలాంటి ప్రాపంచిక ఆచారాలను స్వీకరిస్తే విశ్వాసులు దేవునికి దూరమవుతారని ఇక్కడ ప్రధానంగా వాదించబడింది. దీనికి సపోర్ట్గా పాత నిబంధనలోనే ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం నుండి కొన్ని వచనాలను ఈ మూలం తీసుకుంది. అయితే నీ హృదయము తిరిగిపోయి నీము విననుల్లక ఏడవబడిన వాడవై అన్యదేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురు అని ఆ వచనం చెబుతోంది. అంటే దేవుడిచ్చిన కట్టడలను మీరి ఇతర సాంప్రదాయాలను ఆచరిస్తే ఎలాంటి తీవ్ర పరిణామాలు ఉంటాయో దేవుడు ఇశ్రాయేలీయులను ఎలా హెచ్చరించాడో ఈ సోర్స్ గుర్తుచేస్తోంది.
సింపుల్గా చెప్పాలంటే ఇతర మతాల ఆచార వ్యవహారాలను అనుసరించడం విశ్వాసానికి విరుద్ధమని ఈ వాదన సారాంశం. ఇక చివరిగా 5వ విభాగానికి వస్తే లేఖనాల్లో ఉన్న మరిన్ని హెచ్చరికలు ఏంటి, తుది తీర్మానమేంటో చూద్దాం. కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలోని వచనాలను కూడా ఈ మూలం ఆధారం చేసుకుంది. పౌలు ఏమని హెచ్చరించారంటే, బలహీనమైనవియు నిష్ప్రయోజనములైన మూలపాఠముల తట్టు మరలా తిరుగుటయ్యేలా, మునుపటి వలేనే మరల వాటికి దాసులై ఉండగోరునేలా మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. అంటే క్రీస్తు ద్వారా విమోచించబడిన తర్వాత క్రైస్తవులు మళ్లీ పాత నిష్ప్రయోజనమైన ఆచారాలకు, ప్రత్యేకమైన రోజులకు దాసులు కాకూడదని దీనర్థం. ధర్మశాస్త్ర సంబంధమైన పండుగలనే ఆచరించవద్దని క్రొత్త నిబంధన చెబుతున్నప్పుడు ఇక పూర్తిగా క్రైస్తవేతరమైన అన్య పండుగలను జరుపుకోవడాన్ని బైబిల్ ఎలా సమర్థిస్తుంది అని ఈ మూలం సూటిగా ప్రశ్నిస్తోంది. ఈ మొత్తం విశ్లేషణను క్రోడీకరిస్తూ విశ్వాసుల కోసం ఈ సోర్స్ కొన్ని కీలకమైన సూచనలు ఇచ్చింది. అవేంటంటే, పాత జీవితంతో పాటు పాత అలవాట్లను, ఆచారాలను కూడా పూర్తిగా విడిచిపెట్టాలి. దోబుట్టువుల మీద ప్రేమ చూపించాలన్నా, బహుమతులివ్వాలన్నా ఏదో ఒక ప్రత్యేకమైన పండుగో రోజో అక్కర్లేదు కదా, దాన్ని ఏ రోజైనా వ్యక్తపరచవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా అన్య ఆచారాలను ఫాలో అయ్యే బదులు విశ్వాసులు క్రీస్తు ప్రేమను ఇతరులకు చాటి చెప్పాలి. కాబట్టి ఇలాంటి క్రైస్తవేతర పండుగలకు దూరంగా ఉండటమే మంచిదని ఈ మూలం బలంగా ముగిస్తోంది. చివరగా ఈ ఎక్స్ప్లెయినర్ మనల్ని ఒక లోతైన ఆలోచనలో పడేస్తుంది. సంస్కృతి, విశ్వాసం ఈ రెండు మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. కానీ అవి ఒకదానితో ఒకటి ఘర్షించినప్పుడు మనం ఎలా వ్యవహరించాలి? ప్రాచీన సాంస్కృతిక ఆచారాలకు, ఆధునిక విశ్వాస పద్ధతులకు మధ్య ఎక్కడ గీత గీయాలి? ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం అనేది ప్రతి విశ్వాసి ముందున్న ఒక పెద్ద సవాలని చెప్పొచ్చు. ఈ సోర్స్ అందించిన సమాచారం మనందరినీ ఖచ్చితంగా ఆలోచింపజేస్తుంది కదూ. ఈనాటి విశ్లేషణలో మాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.